హైదరాబాద్ వాసులు. దాదాపు 10 లక్షల మంది హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో నివాసం ఉంటున్నారు. వారంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జంట నగరాల్లోని వాసులంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లడంతో జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జాతీయ రహదారి 65పై పంతంగి టోల్ ప్లాజా వద్ద, అదేవిధంగా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. జంట నగరాల్లో ఉన్నటువంటి జంట నగర వాసులంతా కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లోక్సభ అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వస్థలాలకు వెళ్తున్న నేపథ్యంలో వాహనాల రద్దీ తీవ్రంగా కొనసాగుతుంది. ఇక తెలంగాణకు సంబంధించి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయడానికి కూడా చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సొంత వాహనాలతో వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వాహనాల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అటు వైఎస్ఆర్సీపీతో పాటు కూటమి పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించడం, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జంట నగరాల్లో నివాసం ఉంటున్నటువంటి ఓటర్లందరినీ కూడా స్వస్థలాలకు రప్పించి అక్కడ వారితో ఓటు వేయించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున వాహనాల్లో అంటే వారి సొంత వాహనాల్లో స్వస్థలాలకు వస్తున్న వారికి ఆ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున సొంత వాహనాల ద్వారా స్వస్థలాలకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి జంట నగరంలో నివాసం ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలి వెళ్తున్న పరిస్థితి. దీంతో మొత్తంగా జాతీయ రహదారి 65పై నిన్న రాత్రి నుండి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సమయానికి కూడా వాహనాల రద్దీ మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని నియంత్రించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా జిఎంఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్నటువంటి ఈ టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 గేట్లు ఉండగా సుమారు 9 గేట్లను హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్నటువంటి రోడ్డుకు ఓపెన్ చేయగా కేవలం 5 గేట్లను మాత్రమే హైదరాబాద్కు వెళ్లే రహదారిలో తెరిచి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు ఎక్కడ కూడా ఎక్కువ సమయం నిలిచి ఉండకుండా వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా అవసరమైన ఏర్పాట్లు కూడా జిఎంఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి ప్రారంభమైనటువంటి ట్రాఫిక్ నియంత్రణ కోసం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఇటు జిఎంఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులతో ఎప్పటికప్పుడుగా సమావేశం నిర్వహించుకుంటూ వాహనాల రద్దీని నియంత్రించే దిశగా కూడా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి కొంత వేసవి తాపం వల్ల వాహనాల రద్దీ కొంత తగ్గినప్పటికీ సాయంత్రం రేపు ఉదయం మరింత వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉందని కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. ఇక దీంతో పాటుగా ఈరోజు శనివారం రేపు ఆదివారం కావడంతో కూడా వాహనాల సంఖ్య భారీగా పెరిగిన పరిస్థితి ఉంది. ఎల్లుండి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రజలంతా కూడా తమ స్వస్థలాలకు వెళ్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఈరోజు రాత్రి రేపు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ మాధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. రంగారెడ్డి జిల్లా